ప్రధాన న్యాయమూర్తి కంటతడి. జడ్జీల సంఖ్య పెంచాలని మనవి. పేదలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన. అరే, నా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడ నేనేంటి ఇలా రిలాక్స్ అవుతున్నాను? నీ సోదరు లేవే, అమ్మొచ్చే టైం అయింది. రాని, ఇది మనీలేగా. మనింట్లో మనం ఫ్రీగా ఉండకపోతే పక్కింట్లో ఉంటామా? ఏం మావయ్య? నోరు ముయ్యవే. ఫ్లూటు చింకల ముందు కాదు, సింహం ముందు. అంటే అత్తయ్య రాగానే నేను చెంగిన లేచి కూర్చుంటాను అనుకుంటున్నావా? నెవర్. ఆ బ్యాగ్స్ తీసుకురా. అత్తయ్య వస్తే లేవడాలు, వంగి వంగి నమస్కారాలు చేయడాలు మన హిస్టరీలోనే లేవు. చూద్దాం. నందు ఓవర్ యాక్షన్లు వీళ్ళును. అమ్మా, ఉదయం నుంచి ఒకటే కడుపు నొప్పి అత్తయ్య. కాసి పడుకుంటే రిలాక్స్ గా ఉంటుందని పడుకో అని మావయ్య చెప్పారు. అమ్మా, ప్రయాణం బాగా సాగిందా అత్తయ్య? ఏంటిది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? జర్నీ కంఫర్టబుల్ గా ఉండబట్టే కదా రాగలిగాను. ఏం తీసుకొచ్చావు ఏడుకొండలు? ఏడుకొండలు ఏంటి? డ్రైవర్ అనలేవా? అరే, పేరుతో పిలిస్తే ఏమవుద్దండి? కలెక్టర్ ని కలెక్టర్ గారు అంటాం, పేరు పెట్టి పిలుస్తామా? నువ్వు సూపర్ నందు. అంటే డ్రైవర్ ని డ్రైవర్ గారు అని పిలవా? సర్లేండి, ఏం తీసుకొచ్చారు అత్తయ్య? మీ అందరికి షాపింగ్ చేశాను. హాయ్, ఆ విషయం ముందే చెప్తే నేను వచ్చేదాన్ని కదా. ఇది నాకేనా అమ్మా? అవునరా, ఇది నాకా అత్తయ్య? Don't touch it. Keep it there. It's mine. Oh, I see. That is yours. బాగుంది. అది నాదే చెప్తున్నాను కదా. అరే, జస్ట్ చూస్తున్నాను అత్తయ్య. హాయ్, ఇది బాగుంది అత్తయ్య. ఇది నేను తీసుకుంటాను, అది మీరు తీసుకోండి. నెవర్. నాకు నచ్చింది నేను తీసుకున్నాను. అది కాదు అత్తయ్య, ఈసారి షాపింగ్ వెళ్ళాడు. ఈసారి నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. అమ్మడు, నీకు తెచ్చిన చీరతో సరిపెట్టుకోవచ్చు కదా. పెట్టుకోండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావులమ్మ, ఎవళ్ళు కొట్టాలు నిన్నెవళ్ళు కొట్టాలు? కనులా నీరు రానీకు, కానీ పయనం కడవరకు. నా నందు ఎంతో ప్రేమతో తెచ్చిందని అలా విసిరేస్తావేంటి? అయినా అమ్మ సెలక్షన్ అన్న. చూడండి, మనం షాపింగ్ కి ఇంత అప్డేటెడ్ గా షాపింగ్ చేయలేవు. నువ్వు ఉన్నావు, ఏదైనా షర్ట్ తీసుకురమ్మంటే చాలు ఎర్రగా పచ్చగా హోలీ రంగులన్నీ పూసినట్టు. అత్త మీద కోపం పాపం ఈ అబ్బకుడు మీద చూపిస్తావేంటి? ఏదో పాడాలనిపించింది పాడాను. ఆయన పాట పాడడం తప్ప ఏ పాట పాడడం తప్పు. అది కాదు, నీకు అసలు అమ్మ చీరే తేకపోతే అనుకోవచ్చు, తెచ్చింది కదా. నాకు నచ్చాలి కదా. నా చీర సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాచాని ఫోన్ వచ్చి ఉంటుంది. ఆ చెప్పు క్యాతి అంటూ నాసరకం చీర సెలెక్ట్ చేసి ఉంటుంది. నాసరకం ఏం కాదు. ఏంటి గునుగుతున్నావు? అబే ఏం లేదు. అందరూ ఆవిడకి చెంచల్లా తయారయ్యారు. వీళ్ళని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. మమ్మల్ని మార్చడం తర్వాత నీకు చేతనైతే ఆ చీర మార్చుకో. ఏంటి మార్చుకోలేననుకున్నావా? రేగిరి, చూస్తూ ఉంటూ. అత్తయ్య కొనుక్కున్న చీర స్వయంగా అత్తయ్య వచ్చి, నందిని ఇదిగో చీర అడిగావు కదా అని నాకు ఇవ్వకపోతే ప్లీజ్ ఇలా జోకులు అయ్యొద్దు. నవి నవి గుండె అయిపోయేలా ఉంది. చూస్తుంటు పెద్ద ఆయన. చూస్తున్నా. నవ్వునందుకు కాదు, అత్తయ్య నాకు తన చీర ఇచ్చినప్పుడు ఇద్దరి గుండెలు ఆగడం కాదు, పేలిపోతాయి. చూద్దాం.
ఇలా దిల్లు ఓ పంచే చేయను. ఏం రోగం? నువ్వేదో అత్తయ్యకి సపోర్ట్ గా ఒక కుల్ల ఐడియా ఇస్తావు, అందుకే చేయనంటున్నా. అమ్మడో అలాంటి చీర ఇంకోటి కొనిస్తాను గాని ముందు ఈ తిరగడం ఆపే. అది చూస్తూ ఉంటే మాకు తలపోటుగా ఉంది. తలపోటు కాదు మావయ్య, వెన్నుపోటు పొడిచైనా సరే ఆ చీర నేను తీసుకుంటా. నువ్వు వెన్నుపోటు పొడిచేలోగా మీ అత్తయ్య నేను షూట్ చేసి పారేస్తుంది. అయినా మీ లేడీస్ కింద చీరలు పిచ్చంటే చీరలు పిచ్చే కాదు, నగలు పిచ్చి కూడాను. హలో, చీర గురించి చీప్ గా మాట్లాడకండి. చీరని ఇండియాలో తప్ప ఇంకెక్కడైనా కడతారా? మన సినిమాలో చీర మీదున్నన్ని పాటలు ప్యాంటు షర్ట్ల మీద ఉన్నాయా? చీరల్లో పట్టు, కాంచీవరం, బెనారస్, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, షిఫాన్, సిల్క్, జరీ, ఇంకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అసలు చీర అంటే ఆపే. చూస్తుంటే మాకు చీరలు కట్టేటట్టున్నావు. అయినా మావయ్య, నేను మీ కూతుర్ని అనుకో, అప్పుడు అత్తే ఇచ్చేదా లేదా? ఇద్దరు గతుకుమన్నారు అంటే ఇచ్చేదనేగా. ఈ వివక్షతే నాకు నచ్చదు కామ్రేడ్. అంటే కోడలనేది అత్తని అమ్మలా చూసుకోవాలి, కానీ అత్త మాత్రం కోడల్ని శత్రువులా చూసుకోవాలా? ఏంటంటే ఈ దేశం? చీరలు కట్టే దేశంలోనే ఇది, ఇంకెక్కడా ఉండదు. అందుకనే చీరల మీద ఇంట్రెస్ట్ తగ్గించుకో. భలే చెప్పానన్న. ఛ! రోజు ఐడియాలు సునామీలో తన్నుకొచ్చేవి, ఇప్పుడు ఒక్క ఐడియా రావట్లేదేంటి? వైఫై ఆన్ చేసుకో. నీకు వైఫై ఆన్ చేస్తేనే నాకు 24 గంటలు చుట్టూ ఉంటుంది. అబ్బో సూపర్ ఐడియా. ఏంటి? మొన్న 5 లక్షల చీర కొన్నా కదా, అది ఇచ్చి తీసుకుంటావా? 100% కరెక్ట్. ఆ రోజు నేను ఆ చీర తీసుకుంటున్నప్పుడు అత్తయ్య ఆ చీర వైపు దొంగ చూపులు చూడటం నేను చూసా. I saw with my own eyes. So ఎక్స్చేంజ్ ఆఫర్ పెడతా. జాగ్రత్త, నువ్వు ఆ చీరని ఎక్స్చేంజ్ ఆఫర్ లో పెడితే అమ్మ నిన్ను ఎక్స్చేంజ్ చేసేస్తుంది. జోకా? చూడ్రా, ఎగిరి గంతేసి మరి తీసుకుంటుంది. నందినియా మజాక. ఎందుకురా గొడవ పెట్టుకుంటావు? మాట్లాడకుండా ఉండలేవా? రారా. అదే, మీకు ఎప్పుడైనా లాటరీ లాంటిది వచ్చిందా? ఇప్పుడు లాటరీ గురించి ఎందుకు? ముందు వెళ్ళేది వంట సంగతి చూడు. అరే, ఏదో డౌట్ వచ్చింది అడగకూడదా? చెప్పండి అత్తయ్య, మీకు ఎప్పుడైనా లాటరీ తగిలిందా? రాలేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే. పోనీ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్న ఆఫర్ ఏమైనా తీసుకున్నారా? అలాంటి మిడిల్ క్లాస్ షాపింగ్ నేను చేయను. కరెక్టే. పోనీ విషయం ఏంటో చెప్పు. అలా అన్నారు, బాగుంది. ఏం లేదత్తయ్య, ఇప్పుడు మీకు నచ్చిందని తీసుకున్నారే, ఆ చీర కాస్ట్ 2 లక్షలే కదా? అయితే ఓ, మొన్న నువ్వు కొన్న 5 లాక్ శారీ నాకిచ్చి. వావ్, కరెక్ట్ గా చెప్పారత్తయ్య. మీరు కేకా. అందుకే మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ పడిపోయేలా ఉంది నాన్న. సో ఆ చీర ఇప్పుడే ఒక్కసారి నా కబోర్డ్ ఓపెన్ చేసి చూడు. 5 లాక్ శారీస్ 20 అబోవే ఉంటాయి. నాకు డిజైన్ నచ్చిందని ఈ శారీ తీసుకున్నాను. ఇంకేం ఆలోచించుకో. ఈ రాత్రికి ఎలాగైనా చీరని వర్కౌట్ చేయాలి. బొజ్జమ్మ, లేవకు, నిద్రపో. రేపు ఉదయం నుంచి నీకు నిద్ర ఉండదు. ఓరి దీని దుంపదగా నొక్కేసిందిరా. ఉదయాన్నే ఏం యుద్ధం జరుగుతుందో ఏవో తలుచుకుంటేనే భయంగా ఉంది నాన్న. తొందరగా రా. ఏమైంది?
ఇదిగో అమ్మడు, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మామూలుగా నడుచుకుని వెళ్ళు. లేదు మావయ్య, నాచురల్ గానే ఉండాలి. సరే, ఏదోటేడు. నేను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుని వస్తాను. వద్దు, నేను తెస్తానులే. నువ్వు కిచెన్ లోకి వెళ్ళి దేనికి ఒకదాన్ని కొట్టుకుంటావు, అత్తయ్య నిద్రలేస్తుంది. బిల్లు ఇప్పుడు తగ్గకూడదు, నాచురల్ గానే చేయాలి. భగవంతుడా, అంటర్తో కొట్టుద్దా ఏంటి? ఐడియా. మావయ్య, బావా, ఆగగిరి, నేనంటే ఇక్కడున్నాను. ఇదేంటి, ఈ బ్యాగ్ నా చేతిలో ఉంది? హే భగవాన్, అత్తయ్య చీర నా చేతిలోకి ఎలా వచ్చింది? అత్తయ్య, మీరేనత్తయ్య కొరడరాణిలో ఇక్కడ నుంచున్నారు? నాకంటే వారం నుంచి నిద్రలో నడిచే జబ్బు వచ్చింది, మీకు కూడా వచ్చిందా? నా సంగతి తర్వాత నీ చేతిలోకి శారీ ఎలా వచ్చింది? అడుగుతోంది కదా అమ్మడు, చెప్పు. మామూలుగా జ్వరం వస్తేనే ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారు. నాకు నిద్రలో నడిచి జబ్బు వచ్చిందని చెప్పినా ఇలా నిందిస్తున్నారంటే నేనెవరికి చెప్పుకోవాలి? చెప్పండి అత్తయ్య, నేనెవరికి చెప్పుకోవాలి? ఆగు. ఆగనత్తయ్య, ఆగలేను. మావయ్య, జరగండి. జరిగాను. జరగిరి, తనకు స్లీప్ వాకింగ్ డిసీజ్ అటాక్ అయిందా? చెప్పు బావా, మన గురువారం రాత్రి సరిగ్గా. యు షట్ అప్. నువ్వు చెప్పరా? తెలీదమ్మా. అత్త అనాదరణకు లోనై భర్త బాధ్యతకు దూరమై. షట్ అప్. ఈ చీర నేను నీకు ఇవ్వనని చెప్పాను. ఏంటని పంతం? ఆఫ్టర్ ఆల్ కోడలు నీకే అంత పంతం ఉంటే అత్తని నాచం చూడాలి. ఆగండి అత్తయ్య. నందు, నా మాట విను నందు. నందు, వదులు. వదలమన్నానా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఆగండి అత్తయ్య, నాకు ఇవ్వండి అత్తయ్య. నందు, అమ్మడు, నా మాట వినండి.